కాకరకాయ పులుసు చేదు లేకుండా ప్యాన్లో ఆవాలు అలానే మెంతులు వేసుకొని ఆ చిట్టుబాటు లేకినాక కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ప్రతి ఒక్క ముక్క వేగినాక ధనియాలు, పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర, మెంతులు పౌడరు అన్నీ కలిపి కాకరకాయలో వేసుకొని సిమ్లో బాగా వేగనివ్వాలి. చేదన్నది మనం ఈ వేయించుతున్నప్పుడే చేదన్నది పోతుంది. ఇప్పుడు బెల్లం ముక్క కూడా వేసేయాలి. లాస్ట్లో కాకుండా ఇప్పుడే వేసిందనుకోండి ఇది ఒక రుచి ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్. ముక్కలు స్వీట్ దానం వచ్చి చేదు లేకుండా ఉంటుంది. అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ జల్లి చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు తీసి కలిపి దాంట్లో పోసి కొన్ని నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది బాగా మరుగుతూ ఉంటుంది, మంచిగా తెలుస్తుంది. ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది పులుసు. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసరికి దగ్గర పడ్డది. కొత్తిమీర వేసేసుకోవడం అండి. చేదు లేకుండా